యాషెస్ 2025-26లో ఇంగ్లాండ్ 0-3తో సిరీస్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తుపై ప్రశ్నలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో వరుసగా 3 టెస్టులు కోల్పోయిన ఇంగ్లాండ్ ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే యాషెస్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిస్థితుల్లో 2027 యాషెస్ సిరీస్లో కూడా తానే ఇంగ్లాండ్ కోచ్గా కొనసాగుతాడా అన్న ప్రశ్నకు మెక్కలం స్పష్టత ఇవ్వలేదు. అది నిజంగా నా చేతిలో లేదు అంటూ తన భవిష్యత్తు నిర్ణయం తనకంటే ఇతరుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించాడు. యాషెస్కు ముందు భారీ హైప్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తొలి 3 టెస్టుల్లోనే ఆసీస్ చేతిలో పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా యాషెస్ను నిలబెట్టుకుంది. తాజా ఇంటర్వ్యూలో మెక్కలం మాట్లాడుతూ ఇది నిజంగా చాలా మంచి జాబ్. ప్రపంచమంతా తిరుగుతూ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం, ఆకట్టుకునే క్రికెట్ ఆడించడం, లక్ష్యాలను చేరుకోవడం ఇవన్నీ ఎంతో ఆనందంగా ఉంటాయి. నేనెప్పుడూ నా ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పనిచేయను. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడమే నా లక్ష్యమని అన్నాడు.